శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు ఎందుకు యోగ నిద్రలో ఉంటాడు? బలిచక్రవర్తి చెర నుండి స్వర్గాన్ని విడిపించడం కోసం వామనావతారం ఎత్తిన విష్ణుమూర్తి ఒక్క అడుగుతో భూమిని, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో అడుగు ఎక్కడ వేయాలి అని అడిగితే బలి తన శిరస్సును చూపించాడు. వామన రూపంలో వచ్చినది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలిసిన దానం ఇవ్వటానికి ఒప్పుకున్న బలి దాన గుణానికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు బలిని ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానితో పాతాళంలో తనతో పాటు ఉండిపోమ్మని బలి శ్రీ మహావిష్ణువుని కోరతాడు. విష్ణుమూర్తి సరేనని బలిని పాతాళంలోకి తను కూడా పాతాళంలోకి వెళ్లిపోతాడు. విష్ణుమూర్తిని బయటికి రచడం కోసం లక్ష్మీదేవి పేద మహిళగా రూపం ధరించి బలికి రాఖీ కట్టి బహుమతిగా శ్రీ మహావిష్ణువుని తనతో పంపమని కోరుతుంది. అందుకు బలి సరే అని అంటాడు. శ్రీ మహావిష్ణువు వెళ్లిపోతున్నాడని బాధపడుతున్న బలిని చూసి ప్రతి ఆకాశ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల పాటు పాతాళంలో నీతోనే ఉంటాను అని బలి చక్రవర్తికి శ్రీ మహావిష్ణువు వరమిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం శ్రీ మహావిష్ణువు పాతాళంలోకి వెళ్లి యోగ నిద్రలో ఉంటాడు.